మన క్వశ్చన్ లో చూసుకున్నట్లయితే when isopentane is subjected to monochlorination what will be the number of monochlorinated products contain chiral carbon అంటున్నారు. సో chiral carbon ఉండే ఎన్ని ప్రోడక్ట్స్ అనేవి మోనోక్లోరినేటెడ్ ప్రోడక్ట్స్ అనేవి ఫామ్ అవుతాయి అని అడుగుతున్నారు. ఐసోపెంటేన్ అంటే మనకి ఇక్కడ CH3 CH3 CH2 CH3 దిస్ ఈజ్ H nu క్లోరిన్ అనేది యాడ్ చేస్తే మోనోక్లోరినేషన్ అనేది జరుగుతుంది. సో మోనోక్లోరినేషన్ అనేది జరిగినప్పుడు ఎన్ని కైరల్ కార్బన్ ఉండే ప్రోడక్ట్స్ ఫామ్ అవుతాయో మనకి కావాలి. సో ఫస్ట్ మనకి ఇక్కడ ఫస్ట్ కార్బన్, సెకండ్, థర్డ్, ఫోర్త్ కార్బన్. సో ఈ రెండు కార్బన్స్ మీద సేమ్ ప్రోడక్ట్ ఫామ్ అవుతుంది. ఇన్ 1 2 3 4 కార్బన్స్ అనేవి మొత్తం ఫామ్ అవుతాయి. సో ఫస్ట్ తీసుకున్నట్లయితే CH3 CH3 CH2 Cl ఒక కాంపౌండ్ అండ్ CH3 CH3 CH2 CHCl CH3 ఒక కాంపౌండ్ అండ్ CH3 CCl CH3 CH2 CH3 ఇది ఒక కాంపౌండ్. నెక్స్ట్ CH2 Cl CH3 Cl ఇక్కడ H వస్తుంది, H CH2 CH3 ఇలాగా మనకి 4 కాంపౌండ్స్ అనేవి ఫామ్ అయింది. సో ఈ 4 కాంపౌండ్స్లో కైరల్ కార్బన్ ఎక్కడెక్కడ మనకి కనిపిస్తుంది ఫస్ట్ చూడాలి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ కార్బన్ ఇక్కడెక్కడ కూడా మనకి ఇక్కడ ఈ కార్బన్ మీద చూడబోతే 2 మిథైల్ గ్రూప్స్, ఈ కార్బన్ మీద 2 హైడ్రోజన్స్, ఈ కార్బన్ మీద 2 హైడ్రోజన్స్. సో దిస్ ఈజ్ నాట్ కైరల్, దిస్ ఈజ్ అకైరల్ అవుతుంది, అకైరల్. అండ్ నెక్స్ట్ ఇక్కడ తీసుకున్నట్లయితే ఇక్కడ ఈ కార్బన్ అనేది కైరల్ అవుతుంది. సో దిస్ ఈజ్ కైరల్ కార్బన్. ఒక H ఉంది, ఒక Cl ఉంది, ఇటువైపు ఏమో మిథైల్ ఉంది, ఇటువైపు ఏమో ఐసోప్రొపైల్ అనేది మనకి ఇక్కడ కాంపౌండ్ ఉంది. సో ఇట్ ఈజ్ కైరల్. సో కైరల్ అంటే మనకి ఎన్ని స్టీరియోఐసోమర్స్ అనేది వస్తాయి? స్టీరియోఐసోమర్స్ ఈజ్ ఈక్వల్ టు 2n. సో 2^1 ఈజ్ ఈక్వల్ టు 2 స్టీరియోఐసోమర్స్ హ్యావింగ్ కైరల్ కాంపౌండ్స్ అనేవి మనకి ఫామ్ అవుతుంది. అదేవిధంగా ఇక్కడ తీసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఈ కార్బన్ మీద 2 మిథైల్ గ్రూప్స్, ఇక్కడ 2 హైడ్రోజన్స్, ఇక్కడ 3 హైడ్రోజన్స్. సో మనకి ఇక్కడ ఇది అకైరల్. నెక్స్ట్ ఇక్కడ తీసుకున్నట్లయితే ఇక్కడ CH2 Cl గ్రూప్ ఉంది, ఇక్కడ CH3, ఇక్కడ H, ఇక్కడ ఇథైల్ గ్రూప్ ఉంది. సో ఇట్ ఈస్ కైరల్ కార్బన్. సో ఇక్కడ నుండి మనకి ఎన్ని వస్తాయి? 2^1 దట్ ఈజ్ ఈక్వల్ టు 2. సో పైన 2 వచ్చినాయి, ఇక్కడ 2 వచ్చినాయి. సో 4 టోటల్గా 2 + 2 4 isomers are produced containing chiral carbon అని చెప్పొచ్చు. సో ఎనాన్షియోమర్స్ ఇక్కడ 2 ఎనాన్షియోమర్స్, ఇక్కడ 2 ఎనాన్షియోమర్స్, టోటల్ 4 ఎనాన్షియోమర్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.